ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో అనేక విషయాలు ఆనాటి ప్రజలతోనూ శిష్యులతోనూ ఆయన మాట్లాడుతూ వచ్చారు. అవి ఆనాటి ప్రజానీకానికి నేటి దినాల్లో మనకు కూడా చాలా ఆదరణనిచ్చే మాటలు. మనము యేసయ్యను నమ్మినప్పుడు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. యేసు ప్రభువారు మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన యెడల వాటన్నిటినీ మీరు పొందుదురు అని గొప్ప వాగ్దానం చేశారు. సహజంగా మనం చేసే ప్రార్థన సర్వశక్తి కలిగినటువంటి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. సామాన్యులు మనకంటే అధికులు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తారని విశ్వసిస్తాం. కానీ దేవాది దేవుడే మన కొరకు ఈ లోకానికి ఏతించి మనందరి కొరకు శిలువపైన చనిపోయినటువంటి నాథుడు. ఆయన మనతో చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుతారో అవన్నీ కూడా మీరు దొరికినవి అని నమ్మండి అని చెప్పారు. బైబిల్ గ్రంథంలో ప్రభువారు చెప్పిన మాట మరో చోట, నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. కాబట్టి నమ్మడం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథం చెప్తుంది, మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నాము అని మనం నమ్మాలి. నమ్మినప్పుడు తప్పనిసరిగా ప్రభు మన జీవితాల్లో మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటన్నిటికంటే అధికమైన కార్యాలు చేస్తారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తుల జీవితాలను చూస్తున్నాం. నేటి దినాల్లో మన జీవితాల్లో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి. వాటన్నిటినీ రంగరించుకొని మరింత విశ్వాసంతో ప్రభు సన్నిధానంలో మన కుటుంబాల్లో మన ముందున్నటువంటి ప్రతి అక్కర ప్రభువును అడుగుతూ వాటిని పొందుకుంటూ సాక్షులమై జీవిస్తూ ప్రభు నామ మహిమార్థమై ఆయన అడుగుజాడలో నడుద్దాం. అట్టి దీవెన ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.